తాడేపల్లిగూడెం సభని కోఆర్డినేట్ చేసినటువంటి పత్తిపాటి పుల్లారావు గారిని ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడు. ఈరోజు ఎలాంటి సంబంధం లేకుండా పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు పత్తిపాటి శరత్ ని కంపెనీలో డైరెక్టర్ గా లేకుండానే తప్పుడు ఆరోపణలతోటి ఈరోజు శరత్ అన్యాయం చేయడం చాలా మోసం, దారుణం. పత్తిపాటి శరత్ ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్య. ఈ రోజు ఆ కంపెనీలో పత్తిపాటి శరత్ డైరెక్టర్ కాదు. ఈ రోజు అక్కడ ఆ కంపెనీలో జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ తో శరత్ కి ఎలాంటి సంబంధాలు లేవు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం అది ఆ మేనేజ్మెంట్ పత్తిపాటి పుల్లారావు గారి దగ్గర నుండి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అలాంటి దానిలో ఈ రోజు పత్తిపాటి పుల్లారావు గారికి ఏంటి సంబంధం, ఆయన కుమారుడికి ఏంటి సంబంధం? ఈ రోజు కేవలం భయపెట్టడానికి, పుల్లారావు గారి మీద కక్ష సాధింపు చర్య కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నాడు. పుల్లారావు గారికి సీటు ప్రకటించినందుకు గుక్కపట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లి సభను విజయవంతం చేయడం ఆయనకి బాధను కలిగించినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే ఈ చౌకబారు రాజకీయాలకి, ఈ తప్పుడు కేసులకి భయపడే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ నాయకులు లేరు. కనీసం మా కార్యకర్తలు కూడా ఈ తప్పుడు కేసులు లెక్క చేసే పరిస్థితుల్లో లేరని గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు లెక్క చేయం, తప్పుడు కేసుల మీద పోరాటం చేస్తాం. ఈ రోజు పెట్టినటువంటి తప్పుడు కేసు అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో పత్తిపాటి శరత్ కి ఏ విధమైనటువంటి సంబంధం ఆపరేషన్స్ తో లేనప్పటికీ ఈ రోజు ఆయన షేర్ హోల్డర్ కూడా కాదు, డైరెక్టర్ కాదు, షేర్ హోల్డర్ కాదు. ఏ విధంగా అరెస్ట్ చేశారు మీరు పత్తిపాటి శరత్ ని? ఏ హక్కుతో అరెస్ట్ చేశారు మీరు? 2వ తారీఖున పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున దాచేపల్లిలో కదిలిన చంద్రబాబు గారి మీటింగ్ జరగబోతా ఉంది. 1,00,000 మంది పైగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు 1,00,000 మందికి పైగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నారు. పల్నాడులో తెలుగుదేశం జనసేన సత్తా ఏంటో చూపిస్తాం. దాచేపల్లిలో 2వ తారీఖు మధ్యాహ్నం 2:30 గంటలకు జరిగేటువంటి బహిరంగ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నాం. ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో మా తడక ఏంటో చూపిస్తాం. ఎంపీ సీట్ తో సహా 7 అసెంబ్లీ సీట్లు, 7 ప్లస్ ఎంపీ సీటు మొత్తం భారీ మెజార్టీ తోటి గెలవబోతున్నాం. ప్రజల ఆశీస్సులు, ప్రజల అండదండలు మాకున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పూర్తిగా భ్రమలు తొలిగిపోయినాయి. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని భరించలేకపోతున్నారు ప్రజలు. ఈ దోపిడీ ప్రభుత్వాన్ని, ఈ అరాచక ప్రభుత్వాన్ని భరించలేనటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పాలనకి సమాధి కట్టే రోజుల కోసం ఎదురు చూస్తున్నారు, రోజులు లెక్కేస్తున్నారు ప్రజలు. అందుకే భారీ మెజార్టీతో పల్నాడులో 7 సీట్లకు 7 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం. ఎంపీ సీటు భారీ మెజార్టీతో కూడా గెలుస్తాం. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని హెచ్చరిక చేస్తూ ఈరోజు పుల్లారావు గారి కుమారుడు శరత్ మీద జరుగుతున్నటువంటి కక్ష సాధింపులు ఒక షేర్ హోల్డర్ గా కాకుండా, లేకుండానే, ఒక డైరెక్టర్ గా లేకుండానే, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మరి మేనేజ్మెంట్ వేరే వాళ్ళకి అప్పచెప్పినటువంటి కంపెనీలో ఈ రోజు ఒక కుంటి సాకులు చెప్పి తప్పుడు కేసులు నమోదు చేయడం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి గుణపాఠం తప్పదు, గుణపాఠం చెప్పి తీరుతాం భవిష్యత్తు.